ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల కొలువు ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటమి ఎదురైనప్పుడు చాప చుట్టేసే పార్టీలను చూశామని, కానీ గెలిచినా ఓడినా సగర్వంగా ఎగిరేది కేవలం మన పసుపు జెండా మాత్రమేనని ఆయన ఉద్ఘాటించారు. 4 దశాబ్దాల్లో ఎన్నో సంక్షోభాలను చూశామని, కార్యకర్తల పౌరుషం ఏనాడు తగ్గలేదని కొనియాడారు. సీనియర్లు గౌరవిస్తూనే కొత్త రక్తాన్ని ప్రోత్సహించామని, దాదాపు 250 మందితో పక్కా ప్రణాళికతో కమిటీలు వేశామని తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పదవులిచ్చి కార్యకర్త అధినేత అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం కంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇంకా అధిక ఓట్ల శాతం రావడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి. ఆత్మసాక్షిగా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను.